నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వాహన చోదకులకు హెల్మెట్ తప్పనిసరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వైసీపీ హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అభివృద్ధికి చిరునామా కూటమి ప్రభుత్వం 2, 4, 43, 44 డివిజన్లలో అభివృద్ధి పనుల పరిశీలన సాయిబాబా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన వృద్ధాశ్రమం పెట్టే యోచనలో ఉన్నామన్న ఆదిరెడ్డి జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా లాలా చెరువు రవాణా శాఖ అధికారి కార్యాలయం నుంచి 200 ద్విచక్ర వాహనాలతో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి DLSA చైర్మన్ గంధం సునీత జెండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రమాదానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి ఒక్క ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని గంధం సునీత పిలుపునిచ్చారు. ర్యాలీ ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ బ్యాంకులు, రోటరీ క్లబ్, హార్లిక్స్ ఫ్యాక్టరీ తదితర సంస్థల ద్వారా సేకరించిన 550 హెల్మెట్స్ పంపిణీ చేశామన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బైక్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. DTO M. సురేష్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. వాహనాలు నడిపే వరకు నిర్లక్ష్య ధోరణి విడనాడి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించడంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో DLSA సెక్రటరీ K. ప్రకాష్ బాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు CH సంపత్ కుమార్, G. రామనారాయణ, M. రమణి కుమార్, AMVIPVVD సాయి కుమార్, హోంగార్డులు, వైద్యురాలు డాక్టర్ P. మాధురీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి RTO గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే హానరబుల్ సుప్రీంకోర్టు వారు పూర్వకాలంలోనే మనకి అందరూ 2 వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి, లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక 550 హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ హెల్మెట్స్ అన్నిటినీ కూడా మా దగ్గర పనిచేసే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, ప్రాసెస్ సర్వర్స్, అటెండర్స్ ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్మెట్స్, బండి కొనుక్కునేటప్పుడు కూడా దాదాపుగా హెల్మెట్ అనేది కొంటేనే బండిని అమ్ముతున్నారు. కానీ దాన్ని ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేక పాడు చేసుకోవడం మూలంగా కొంతమందికి మేము ఇవ్వగలిగిన వాళ్ళకి 350 వరకు మా దగ్గర ప్రొవైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాము. హెల్మెట్స్ వాడడము, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకపోవడము, మైనర్స్కి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 వీలర్స్ దగ్గర నుండి అలాంటివి 4 వీలర్స్ అయినా అలాట్ చేయకుండా ఉండడము, అట్లీస్ట్ లెర్నింగ్ లైసెన్స్ వచ్చేంత వరకు అయినా కానీ 2 వీలర్స్ ఇవ్వకుండా ఉండడము, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడడం అనేది ఖచ్చితంగా సూచించదగిన విషయము. కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అథారిటీ వాళ్ళు ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇంతమంది బైక్ రైడర్స్ దగ్గర నుండి నెక్స్ట్ అందరూ జనరల్ పబ్లిక్ వరకు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ర్యాలీగా వెళ్ళడం చాలా సంతోషదాయకం. ఈ నెల 16వ తారీఖు నుంచి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి, జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. దానిలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా జడ్జి గారు రావడం చాలా సంతోషదాయకం. మేడం గారు మాకు అవకాశం ఇచ్చి వారు కూడా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, వాళ్ళ సేఫ్టీగా ఉండాలనేటువంటి నినాదంతో ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రమాదాలను బారిన పడకుండా అందరూ కూడా సురక్షితంగా, ఇది ఎవరో చెప్తే చేసేది కాదు, మనంతలో మనం కలిగి మనం హెల్మెట్లు ధరించాలి. కంపల్సరీగా ఎవరి సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం. ప్రభుత్వం
కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా ఈ నిర్లక్ష్య ధోరణి కూడా వేడాలి. వీడి అందరూ కూడా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలకి రక్షణ కల్పించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, రాష్ట్రంలో వైసీపీ హయాంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. వైసీపీ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నామన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ టీం జరిపిన దావోస్ పర్యటనతో 6 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పదవి కోల్పోయిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ప్రణాళికాబద్ధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మల్టీ లెవెల్ అభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విజయసాయిరెడ్డి పెద్ద దోషి, జగన్ అక్రమాస్తుల కేసులో A2 అని విశాఖపట్నంలో అల్లకల్లోలం సృష్టించి సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. అటువంటి వారికి కఠిన శిక్షలు పడాల్సి ఉందన్నారు. అటువంటి వ్యక్తులు చిత్తశుద్ధి కలిగిన ఏ రాజకీయ పార్టీ చేర్చుకునే సాహసం చేయదన్నారు. సమావేశంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ పాల్గొన్నారు. పెద్ద దోషి, విశాఖపట్నం కేంద్రంగా దోపిడీ చేశాడు, అనేక సంస్థలు మోసం చేశాడు, విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు, లక్షల కోట్లు సంపాదించాడు. ఇవాళ అవన్నీ మనకు తిరిగి బాధితులకు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ కాకినాడ సీపోర్ట్ చూసాం, అల్లుడికి ఇయ్యంకుడికి కట్టబెట్టాడు. అవన్నీ కూడా సజ్జలు అయ్యింది. ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం. రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డితో రెండో ముద్దాయి, ఆనాడు నాడు నేడు కూడా రెండో ముద్దాయి. ఆయన ఎందుకు రాజీనామా చేస్తుంటే తప్పు పోదాం అనుకుని రాజీనామా చేస్తుంటాడు. అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలో కూడా ప్రవేశం సరైనది కాదు. ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం సరైనది కాదు. ఏ రంగంలో దోపిడీ చేయలేదు. ఆఖరికి పిల్లలకి ఇచ్చే పాఠ్య పుస్తకాల్లోనూ దోపిడీ, పేదవాడికి ఇచ్చే బట్టల్లోనూ దోపిడీ, పిల్లలకి ఇచ్చే ఆహారంలోనూ దోపిడీ. అలాంటి దోపిడీ వ్యవస్థను నడిపిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారే? చెప్పినవన్నీ అమలు చేయబోతున్నాం. సంక్షేమం అంతా అమలవుతుంది, అభివృద్ధి అంతా అమలవుతుంది, ఫలితాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి మెరుగుపడుతుంది, ఆర్థికంగా కొంత నిలదొక్కుంటాం, పేదలకు కూడా కొంత వెచ్చించేదానికి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ మాకు వచ్చిన ఆర్డర్లు ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, మహిళలకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్లు వస్తున్నాయి. సబ్సిడైజ్ లోన్స్ మమ్మల్ని ఈర్మార్క్ చేయమన్నారు. 3 రోడ్లు వస్తున్నాయి. ఒకటి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు 87కి మొదలు పెడుతున్నాం. రెండోది వెంకటేశ్వర జనరల్ మార్కెట్ నుంచి 100 ఫీట్ కలుపుతున్నాం. సత్యనారాయణపురం రోడ్డు కలుపుతున్నాం. డ్రైన్ మళ్ళీ అటు నుంచి 100 ఫీట్ రోడ్డు నుంచి స్లాట్ హౌస్ రోడ్డుకి కలుపుతున్నాం. మధ్యలో రోడ్డు కలుపుతున్నాం. అక్కడ ఒక స్టేడియం కట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఒక లారీ స్టాండ్ ఉన్న ఏరియాలోనే ఒక 14 ఎకరాలు ఐడెంటిఫై చేసి క్రికెట్ స్టేడియం కట్టాలని ప్లాన్ చేసి ఇప్పుడు సర్వే చేయమన్నాం. పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉండాలి. 12-13 సంవత్సరాలుగా పెండింగ్ ఉండటం సరైనది కాదు. మొన్న కూడా మినిస్టర్ గారి దగ్గర కలిసాం. త్వరలోనే దాన్ని ఒక నిర్ణయం చేసి ఎన్నికలు పెట్టి లోకల్ బాడీ ఉండాలి. పంచాయతీలకి లేవు. ఇది దానివల్ల 15th ఫైనాన్స్ గ్రాంట్ రావట్లా, కార్పొరేషన్కి రావడం లేదు, పంచాయతీలకి రావట్లా. మనం నోట్ ఇచ్చాం, త్వరగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని. ఎవడో ఒకళ్ళిద్దరు ట్యామ్ అండ్ ఎక్కిగాళ్ళు వెళ్తే దాన్ని ఎంతసేపు అధికారులు సరిగా స్పందిస్తే ఎంతసేపు అండి? పుష్కరాల నాటికి డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేయాలి, మంచినీటి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ప్రణాళిక చేయించాం. ఆల్రెడీ ఉన్న అనుభవంలో చెప్పాం. ప్రాజెక్ట్ అంతా తయారవుతుంది. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సన్నాహక మీటింగ్ కూడా జరగబోతుంది. దానిలో కొన్ని నిర్ణయాలు చేస్తారు. ఎందుకంటే ఆఖరి నిమిషంలో హడావిడిగా కార్యక్రమాల కంటే ముందే చేయాలనేది మా ప్రధానమైన సమస్య. డ్రైనేజ్ రాజమండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పే మాటలకు ఆ తరువాత చెప్పే మాటలకు పొంతన ఉండదని, రాష్ట్రంలో ఆయన పేరు చెబితే టక్కున ఒక్క పథకం పేరు గుర్తుకు వచ్చే పరిస్థితి ఉండదని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు.
మంగళవారం స్థానిక ప్రకాష్ నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని జక్కంపూడి రాజా తన స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగనన్న హయాంలో ఎన్నో పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వాటిని తట్టుకోలేక జగనన్నపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. రాష్ట్రం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయిందని, మరో శ్రీలంకగా మారిపోతుందని, బీహారుగా మారిందని ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా 4.5 లక్షల కోట్లే అప్పు అని చంద్రబాబు నోటితోనే చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారని, అయితే బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అన్నట్లుగా మారిపోయిందని విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సూపర్ 6 పేరుతో ఊదరగొట్టి ఇప్పుడు ఒక్క హామీని కూడా అమలు చేయటానికి డబ్బులు లేవంటూ చేతులెత్తేయటం దారుణమని వ్యాఖ్యానించారు. హామీలను నెరవేర్చలేని సీఎం వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని జక్కంపూడి డిమాండ్ చేశారు. ఇవాళ మీరంతట మీరే 4.5 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీల్ని అంతకంటే కూడా గొప్పగా, పెద్దగా, మిన్నగా చేసేటటువంటి అవకాశం ఉన్నట్టే కదా. అటువంటప్పుడు ఎందుకు మీరు ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇది మీకు ఈవేళ అలవాటు కాదు. గత చరిత్ర అంతా కూడా మీరు చూస్తే ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు అంతంటారు ఎంత అంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం, ప్రజల చెవుల్లో పూలు పెట్టేటటువంటి కార్యక్రమం సర్వసాధారణంగా మీకు ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది వాస్తవం. ఒక హయ్యెస్ట్ ప్రయారిటీని ఇస్తూ ఒక యజ్ఞంలాగా రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఈవేళ సొమ్మొకటిది షోకొకటిది అన్నట్టుగా మేము ఒక బలమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి మా పథకానికి మీరు పేర్లు పెట్టుకుంటారు, అదేదో మీరు చేస్తూ ఉన్నట్టుగా పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఇల్లులు మాత్రమే కట్టలే, కాలనీలు, ఊర్లకి ఊర్లే కట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా మనం చూస్తే బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి మన 26 జిల్లాలలో బహుశా ఒక 13,000 14,000 గ్రామాలు ఉంటాయేమో. ఈవేళ మన ప్రభుత్వంలో, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి కాలనీలు ఎన్ని అని చెప్పి చూస్తే 17,000 కాలనీలు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. కనీసం అంటే ఈ 71,000 ఎకరాల భూమి తాలూకా విలువ 75,000 కోట్ల రూపాయలు పలుకుతుంది. మరో పక్కన ఏదైతే ఈ ఇళ్ల పట్టాలలో అవసరమైనటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పి మరో 32,909 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. దాదాపుగా ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలలోని 22 లక్షల మందికి హౌసింగ్ శాంక్షన్లను కూడా ఇచ్చాం. ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు చొప్పున. దీనితో పాటుగా అదనంగా ఇంకా డబ్బులు అవసరం అవుతుంది అని అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి పూర్తిగా 0 వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకించి కొంత బ్యాంకర్లని రిక్వెస్ట్ చేసి దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా నెరవేర్చి చేసి చూపించాల్సిందే. లేనటువంటి పక్షంలో ప్రజాగ్రహానికి ఖచ్చితంగా మీరు బలి కాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఎలక్షన్లకి ముందు
14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంది అని చెప్పి మీ నోటితో చెప్పినటువంటి మీరే ఆవేళ ఈ హామీలన్నింటినీ ఇచ్చారు. ఈవేళ 4.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నది అని చెప్పి మీరు, మీ అధికారులు, మీ క్యాబినెట్, మీ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా కావచ్చు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. 14 లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి మీ నోటితోనే అన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు 4.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరింత గొప్పగా చేసేటటువంటి అవకాశం ఉంది కదా. అటువంటప్పుడు ఎందుకు మీరు చేతులెత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామా అని, అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 2, 4, 43, 44వ డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ గత వైకాపా పాలకులు నగరాభివృద్ధిని విస్మరించారన్నారు. పైపై మెరుగులు దిద్ది దాన్నే అభివృద్ధి అని చెబుతూ నగరాన్ని మురికి కూపంగా మార్చారని మండిపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదన్నారు. ఒక పక్క అభివృద్ధి చేస్తూనే మరో పక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాగా ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. నగరంలో గుంతలను వచ్చే పండగలోపు పూడ్చటం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు. అలాగే 22 కోట్ల 51 లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా 3 కోట్ల 90 లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కల్చరల్ స్పోర్ట్స్ హబ్గా నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి, గుంతల్లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని అన్నారు. ఆయా డివిజన్ల కమిటీల సభ్యులు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అనేకమైన వార్డ్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము అదే పని మీద చెప్తా ఉన్నాం. గత 7-8 నెలల్లో సుమారు 80 నుంచి 90 కోట్ల మేర పనులు ప్రారంభించుకున్నాం, పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రారంభించుకున్న తర్వాత కూడా వాటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఏ విధంగా పని అవుతూ ఉంది, పబ్లిక్ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పని ఎలా పూర్తి చేయాలి, త్వరగతిని పూర్తి చేయడం వల్ల ఈ వర్కులు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడతారు. అది కూడా త్వరగతిని పూర్తి చేయమని కూడా సమీక్షించడం జరిగింది. అన్నీ కూడా చూసాం. ఇప్పుడు 43వ వార్డులో చూస్తూ ఉన్నాం. కలవట్ చాలా పెద్ద సమస్య. మరి గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా నిర్లక్ష్యం వ్యవహరించారో మాకు తెలియదు, కానీ ఇది పెద్ద సమస్య. ప్రతిసారి ఇక్కడ నీరు వర్షాకాలం కానీ లేకపోతే రెగ్యులర్ డేస్ కూడా డ్రైనేజ్ నీరు అయినా సరే కలవట్ సమస్య వల్ల రోడ్డు ఎక్కేయడం, అదే చిన్న స్విమ్మింగ్ పూల్లో తయారయ్యేది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేసుకోగలిగాం. నిరాశ్రయులైన వృద్ధులకు వృద్ధాశ్రమం ఏర్పాటు యోచనలో ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ తిలక్ రోడ్డు శ్రీ షిర్డీ సాయి రామ మందిరం అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక తిలక్ రోడ్ శ్రీ షిర్డీ సాయి రామ మందిరం 32వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 7,000 మంది భక్తులు హాజరై అన్నప్రసాదాలు స్వీకరించగా 1000 మందికి ఆలయ కమిటీ సభ్యులు వస్త్రదానం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటలకు బాబావారికి, సీతారాముల వారికి పంచామృతాలు, పళ్లరసాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదానాన్ని ప్రారంభించిన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ఆలయం వద్ద వివిధ సందర్భాలను పురస్కరించుకుని భక్తుల కోసం 6 సార్లు అన్న సమారాధన నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజానికి ఉపయోగపడేలా ఆలయ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవన్నారు. ఆలయ కార్యదర్శి రామరాజు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆ బాబావారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అంటే బాబా టెంపుల్ పేరుకైనా ఇందులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, రాముల వారి టెంపుల్ ఉంది, దత్తాత్రేయ టెంపుల్ ఉంది, బాబా గారి టెంపుల్ ఉంది. 37 అయితే ఎంతమంది దేవుళ్ళని
ఇప్పటికి మనం ఈ టెంపుల్ కట్టి 32 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఎందుకంటే ఈవేళ ఇక్కడ ఏంటి నిష్పక్షపాతంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువగా మాకు డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ అందరం బిగినింగ్లో అందరం కష్టపడి మేము ఈ టెంపుల్ని దారికి తీసుకొచ్చాం. కాబట్టి ఇక ముందు కూడా ఈ టెంపుల్ ఈ విధంగానే నడుస్తుంది. ఎవరికి ఇబ్బందులు లేకుండా పురోహితుల నుంచి వర్కర్స్ దాకా కుక్ చేసినటువంటి ఆడవాళ్ళకి కూడా వాళ్ళకి ఏది కూడా బాధలు లేకుండా ఈ టెంపుల్లో నడుస్తుంది. కాబట్టి ఇక ముందు కూడా ఈ టెంపుల్ తరపు నుంచి ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలా అనే ఆలోచన కూడా మా కమిటీకి ఉంది. మళ్ళీ కమిటీ కూర్చొని ఒక తీర్మానం చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. మాఘమాసాన్ని పురస్కరించుకొని కొంతమూరు పెట్రోల్ ఎదురుగా ఉన్న పద్మాక్షి నగర్లో నవమ వార్షిక పక్ష దీక్ష శతచండీ సహిత సూర్యారాధన జనవరి 30 గురువారం నుంచి ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వడలి కుమార్ శర్మ తెలిపారు. స్థానిక పద్మాక్షి నగర్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు త్రిచ మహాసౌర అరుణ సూర్య నమస్కారాలు చండీ హోమాలు జరుగుతాయని, నిత్యం ఉదయం 11:30 గంటలకు సూర్యతీర్థం ఇస్తామని తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సూర్య జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పుష్పార్చన ఉంటాయని తెలిపారు. 8, 9, 10 తేదీల్లో మహాలక్ష్మి ఆరాధనలో భాగంగా సకల దారిద్ర్య నివృత్తి, ఐశ్వర్య ప్రాప్తి కోసం తామర పువ్వులతో మహాలక్ష్మి హోమం జరుగుతుందన్నారు. సూర్యారాధన చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని, అన్ని వ్యాధులు నయం అవుతాయన్నారు. 12వ తేదీన పూర్ణాహుతి, అన్న సమారాధన ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని భగవత్ అనుగ్రహం పొందాలని కోరారు. తాడి కోదండరాం, కాలెపు దేవి ప్రకాష్, వారణాసి సత్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మాఘమాస సందర్భంగా గత 8 సంవత్సరాలుగా సూర్యారాధన చేయడం అనేది జరుగుతోంది. అందులో భాగంగా అమ్మవారి ఆరాధన కూడా చేయుచున్నాం. అలాగే ఈ సంవత్సరం కొంతమూరులో ఏర్పాటు చేయడం జరిగినది. 30వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఈ మాసం జనవరి 30వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు కూడా ఈ సూర్యారాధన అనేది జరుగుతుంది. సూర్యారాధన దర్శించడం చేత, సూర్యతీర్థం స్వీకరించడం చేత గ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యభగవాన్ అనుగ్రహంతో సమస్త నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది. అందుచే అందరూ ఇందులో శతచండీ పారాయణలు అంటే చండీ పారాయణలు 100 పారాయణలు, అలాగే మహాలక్ష్మి హోమాలు, మహాలక్ష్మి అనుష్ఠానము, లక్ష్మీ గణపతి వివిధ అనుష్ఠానాలు కూడా జరుగుతాయి. అందరూ దర్శించి ధరించవలసిందిగా తెలియజేయుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఓఏల సమస్యల పరిష్కారంపై తీవ్ర అలసత్వం వహించడాన్ని నిరసిస్తూ ఏపీ వెలుగు వీఓఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు నిర్వహించారు. నిరాహార దీక్ష శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు ప్రారంభించారు. అనంతరం సుందరబాబు మాట్లాడుతూ ప్రతి నెలా జీతం ఇవ్వాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం నిర్వహించకపోవటం దుర్మార్గమన్నారు. 6 నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకోవటం వెట్టి చాకరీ అవుతుందన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. డిసెంబర్ 16వ తారీఖున సెర్ఫ్ సీఈఓ సమక్షంలో జరిగిన చర్చలు, నిర్ణయాలు ఇంతవరకు అమలు కాకపోవటం అత్యంత శోచనీయమన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై బేబీరాణి మార్తలు మద్దతు తెలియజేశారు. విఏఓల యూనియన్ జిల్లా అధ్యక్షులు జి స్వరూపరాణి, కార్యదర్శి ఎన్ మహాలక్ష్మి, హెచ్వి రమాదేవి, మందపాటి సుజాత, కె గనికమ్మ, విప్పర్తి అర్చన, మందపాటి సత్యవతి, కొవ్వూరు శ్రీదేవి, సూర్యకుమారి, సీతా మహాలక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు. 3 సంవత్సరాల కాల పరిమితి ఒకటండి. రెండోది గౌరవ వేతనము 7 నెలల నుంచి రావట్లేదు. కొన్ని మండలాల్లో కూడా 12 నెలల శాలరీ కూడా రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే మేము చాలా రాజకీయవేత్తలకి కానీ ఇంకా వేరే పైన ఉన్నటువంటి అధికారులకి ప్రతి ఒక్కళ్ళు బెదిరింపులతో మేము చాలా ఇదిగా ఉంటుంది మా జీవితాలు. ఒక విధంగా చెప్పాలంటే హెచ్ఆర్ పాలసీ అన్నారు, అది అమలు చేయట్లేదు. అలాగే 3 సంవత్సరాల కాల పరిమితిని కూడా రద్దు చేయాలి. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి విధంగా అవి అమలు చేయాలండి. ఏ విధంగానంటే కొంతమంది అక్రమంగా రాజకీయవేత్తలు తొలగించడం జరిగింది. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మా డిమాండ్స్. ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి యాప్ చేయనటువంటి యాప్ అంటూ లేదు. అన్ని పనులు మేమే చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొత్తగా ఎండిఓ గారు
మాకు అప్పచెప్పినటువంటి కొత్త పెన్షన్లు కూడా మేమే చేయడం జరుగుతుంది. ప్రతి యాప్ కూడా మేమే చేస్తున్నామండి. పైన ఉన్నటువంటి అధికారులు చేసే పనులు కూడా వాళ్ళు ఉండే పాస్వర్డ్లతో కూడా మాతో చేయించడం జరుగుతుందండి. మా డిమాండ్స్ని మేము సక్రమంగా వినియోగించుకుని మేము పట్టుదలతో సాధించుకోవాలనే దానికోసం ఈ 3 రోజులు దీక్ష చేయడం జరుగుతుంది. ఇది జయప్రదం చేయాలని మాకు సహకరించినటువంటి CIT వాళ్ళని మేము అనుసంధానం చేసుకుని ఈ పోరాటం చేయాలని అనుకున్నాం. కాబట్టి జై హింద్. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట పంచాయతీ రామకృష్ణనగర్ చర్చి వీధిలో ఇటీవల రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉన్న పరిస్థితిని స్థానిక ప్రజలు రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకొని వచ్చారు. డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి సమస్యను పరిష్కరించేందుకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. నూతనంగా రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిన అనంతరం గోరంట్ల బుచ్చయ్య ఆదేశాల మేరకు గోరంట్ల రవిరామ్ కిరణ్ నిర్మాణ పనులను పరిశీలించి డ్రైనేజీ వ్యవస్థ సరైన పద్ధతిలో లేనందున రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ కాశీ విశ్వనాథ్తో కలిసి పునః పరిశీలన చేశారు. ఈ క్రమంలో మురుగునీటి పారుదల సరైన క్రమంలో లేనందున రోడ్డు కాంట్రాక్టర్, ఇంజనీర్ పిలిపించి మొదటి ప్రాధాన్యత డ్రైనేజీ ఫ్లోయింగ్ మీద పెట్టాలని, దానివల్ల రాబోయే వర్షాకాలం మురుగునీరు కాల్వలో నిల్వ ఉండకుండా రోడ్లపైకి నీరు పారకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. టీడీపీ నాయకులు దుద్దుపూడి రామకృష్ణ, పెండ్యాల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, ఎలమాటి రామకృష్ణ, అడప గోపాలకృష్ణ, చక్రయ్య, స్థానికులు శ్యామ్ సుందర్రావు, శ్రీనివాస్, రఘు, మెడికల్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ సంస్థలను సీజ్ చేయాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఆర్జేడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్జేడీ శారదకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ అనంతపురంలో నారాయణ కళాశాలలో విద్యార్థి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో నుండి నారాయణ కళాశాల అధినేత నారాయణను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి చావుకు కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కనక, సహాయ కార్యదర్శి కె జ్యోతిర్మయి, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు కె భానుప్రసాద్, సిటీ కార్యదర్శి దినేష్, పీడీఎస్యు నాయకులు సతీష్, రోహిత్, మణికంఠ, ఎస్ఎఫ్ఐ నాయకులు సాహితీ, శివబాలాజీ, తేజ, సౌమ్య, మౌలి, ప్రసన్న, ధరణి, తనూజ, దివ్య, చింటూ, స్వామిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. మొన్న అనంతపురంలో విద్యార్థి ఫీజు కట్టలేదని చెప్పి పలుమార్లు క్లాస్ రూమ్ లో విద్యార్థులు అందరి ముందు అవమానించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియో ఈరోజు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను కుదిపేస్తా ఉంది. ఈరోజు అలాంటి సంగతిని రాష్ట్రంలో జరిగిన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్య అందించడమే మా బాధ్యత అని చెప్పుకుంటూ వచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోలో అదే విషయాన్ని పొందుపరిచారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తృతంగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే, పుస్తకాల పేరుతో దందా చేస్తూ ఉంటే, అడ్మిషన్ పేర్లతో దందా చేస్తూ ఉంటే ఎక్కడా కూడా వాటి మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనబడట్లేదు. మొన్నటికి మొన్న స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ అయిన విజయ రామరాజు గారు రాజమండ్రిగా వచ్చారు. రాజమండ్రి వచ్చి ఆయన విజయవాడ వెళ్ళిన సందర్భంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ వేదికగా మాట మాట్లాడాడు. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో వాళ్ళు ఏవైతే అడుగుతా ఉన్నారో దానికి తప్పుడు సమాచారం అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, లెక్చర్లు ఇస్తా ఉన్నారు. దాని మీద ఆర్థికపరమైన కమిటీలు వేసి చర్చ జరుపుతా ఉన్నారు. బాబు విజయ రామరాజు గారు, మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, మరి ఇదే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈరోజు నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు విస్తృతంగా ఫీజులు నియంత్రణ లేకుండా వసూలు చేస్తూ ఉన్నారు. యూనిఫామ్ పేర్లతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. పుస్తకాల పేర్లతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. మీరు వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఈరోజు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఏదైతే అనంతపురంలో జరిగిన ఆ అబ్బాయి ఆత్మహత్యకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఆ కాలేజీని సీజ్ చేయాలి, నారాయణ విద్యా సంస్థల మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిటీని వేయాలని చెప్పి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతూ ఉన్న ఫీజుల దోపిడీ మీద నియంత్రణ కమిటీ గతం నుంచి పనిచేయలేదు. ఇప్పటికైనా నియంత్రణ కమిటీ స్పష్టంగా పనిచేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని మరింత బలంగా అమలు చేయాలని చెప్పి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆస్ట్రేలియా ఖండంలోని అతిపెద్ద మౌంట్ కొజిస్కో పర్వతాన్ని రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు, ప్రముఖ పర్వతారోహకుడు ఉమేష్ ఆచంట భారతీయ కాలమానం ప్రకారం 26వ తేదీన రిపబ్లిక్ డే నాడు అధిరోహించాడు.
పర్వతంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉమేష్ ఆచంట 2021 సంవత్సరం మార్చిలో మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా ఖండం అతిపెద్ద పర్వతం, ఆగస్టు 2022లో మౌంట్ ఎలంపస్ యూరప్ ఖండం అతిపెద్ద పర్వతాన్ని అధిరోహించాడు. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మౌంట్ కోజిస్కో గతంలో 2 పర్వతాలు ఎక్కిన అనుభవం ఉన్న ఉమేష్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని గైడ్ లేకుండా సొంతంగా మౌంట్ సజియోజాకు పర్వతాన్ని అధిరోహించాడు. జనవరి 25న బేస్ క్యాంప్ నుండి ఉదయం బయలుదేరి 26న ఉదయం సమ్మిట్ పూర్తి చేసుకుని తిరిగి బేస్ క్యాంప్కి విజయవంతంగా చేరుకున్నాడు. జాతీయ జెండాతో పాటు కూటమి ప్రభుత్వం ఉమ్మడి సింబల్తో పాటు హారిక నర్సిపల్లి చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. తనపై ఉమేష్ చూపిన అభిమానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గృహప్రవేశ కార్యక్రమం, ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేయటం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం కొవ్వూరు మండలంలో స్పీక్ గృహ సముదాయాల లేఅవుట్, దొమ్మెరు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎస్పీడీ నరసింహ కిషోర్, జేసీఎస్ చిన్నరాముడు, హౌసింగ్ ఇన్ఛార్జు పీడీకే భాస్కర్రావు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత తదితరులతో కలిసి పర్యటించారు. అనంతరం కొవ్వూరు, దొమ్మెరు తదితర ప్రాంతాల్లో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ రాజబాబు పర్యటించడం జరిగింది. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఖరారు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాహన చోదకులకు హెల్మెట్ తప్పనిసరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. వైసీపీ హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. అభివృద్ధికి చిరునామా కూటమి ప్రభుత్వం, 2, 4, 43, 44 డివిజన్లలో అభివృద్ధి పనుల పరిశీలన. సాయిబాబా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన, వృద్ధాశ్రమం పెట్టే యోచనలో ఉన్నామన్న ఆదిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.